నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూడాలంటే షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పాలి. మరి ఎప్పుడు మనకి టేస్టీ వెజిటేరియన్ ఫుడ్ అందించే రాజు గారు, స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఇవాళ ఏం టేస్టీ ఫుడ్ వండుతున్నారు? ఒక సౌత్ ఇండియన్ అంటే దక్షిణ భారతదేశ వంటకం చేస్తున్నాను. పంప్కిన్ తోరన్. సో ఇది కేరళ వంటకం అండి. ఓకే, పచ్చి కొబ్బరి బేస్లో చేసే ఇది డిష్ అనమాట. ఇది ఓకే, పంప్కిన్ తోరన్ అంటే గుమ్మడికాయతో చేస్తున్నాం అనమాట. గుమ్మడికాయతో పాటు ఇంకా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? పంప్కిన్ తోరన్ కి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3. కావాల్సిన పదార్థాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకేనండి. ముందుగా ఏంటంటే మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో పచ్చి కొబ్బరి ఇక్కడ మెయిన్ అండి ఈ డిష్లో. కేరళ వాళ్ళ డిషెస్లో కొబ్బరి లేకపోతే కొబ్బరి ఆయిల్ లేకుండా అసలు ఉండవండి మోస్ట్లీ కదా. 80% ఉంటుంది. సో పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర, కొద్దిగా పసుపు. ఓకే, ఓకే, సో ఇలా సరిపోతుంది మనకు. ఓకే, సో ఇది పక్కన పెట్టేసేదండి. ఇది మనం చివర్లో వాడతాం. ఓకే, అలాగే ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు హాఫ్ బాయిల్ చేసి పెట్టండి. వేడి నీళ్ళలో ఒక 3 నుంచి 4 నిమిషాలు మనం ఉడికిచేసి, అంటే మరిగే నీళ్ళలో సరిపోతుంది. ఓకే, అయినా గుమ్మడికాయ ఇట్టే ఉడికిపోతుంది కూడా కదండి, ఎక్కువ టైం పట్టదు దానికి. ఎస్. సో స్టవ్ ఆన్ చేసుకొని, ఓకే, సో కొద్దిగా ఆయిల్. సో డిష్ కూడా చాలా సింపుల్గానే చేసుకోవచ్చు అండి. పోపు దినుసులు, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. సో కావాల్సిన పచ్చిమిరపకాయలు మనం ఇందాక కొబ్బరి పేస్ట్లా చేసుకున్నాం కదా, సో దాంట్లో వేసుకొని కూడా మనం అలా గ్రైండ్ చేసుకోవచ్చు, పేస్ట్ చేసేసుకోవచ్చు. అలా కూడా చేసుకుంటూ ఉంటారు. కారం అలా కూడా అంటుతుంది బాగానే. అవును, అవును. దీంట్లో కనపడకూడదు అనుకుంటే దాంట్లోనే వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ. దీని స్మెల్లే బాగుంటుంది. నాలాంటిది ఉందనుకోండి, మా పిల్లలు కరివేపాకు కూడా ఏరేస్తారని అది కూడా మిక్సీలో వేసేస్తూ ఉంటాను నేను. వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనం ముందుగా ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కలు, కలరే సూపర్గా ఉంటుంది, చాలా బాగుందండి. సో కొంచెం వేగాలి మనకు గుమ్మడికాయ ముక్కలు. సో ఆ పోపు తాలూకు ఆ రుచులన్నీ కూడా దానికి పడితే బాగుంటుంది. సార్ ఇంగు ఏం వేసారో కానీ భలే స్మెల్ వస్తుంది. ఎస్, అక్కడ నుంచి మొదలవుతుందండి. సో సరిపడా ఉప్పు. దీనికి ఉప్పు కూడా కొంచెం తక్కువే పడుతుంది కదండి, గుమ్మడికాయకి నీరు వెజిటబుల్ కదా, వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇది మెయిన్గా ఏంటంటే మనకి రోటీతో లేకపోతే రైస్తో అలా, ఇది మెయిన్గా అంటే మనకు మలబార్ ఆ సైడ్లో ఎక్కువగా చేసుకుంటాం అటువైపు. ఓకే, సో పోపు ఫ్లేవర్స్ అని కూడా దీనికి పట్టేసి. సో ఇప్పుడు లాస్ట్ కావాలంటే ఇక్కడే కూడా మనం ఇలా ఉడకపెట్టుకోవచ్చా అండి? ఎస్, ఈ స్టేజ్లో వేసేసి మనం మగ్గేంత వరకు కాస్త మనం బాగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత సేమ్ యాజ్ యూజువల్గా మనం రెగ్యులర్గా గుమ్మడికాయ ఇక్కడ కూడా మనం ఉడకపెట్టుకోవచ్చు. ఎస్. ఓకే, సో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మాడిపోతుంది అనే ఛాన్స్ ఏంటి. ఓకే, ఓకే, సో ఇది మనం రెడీ చేసుకున్న
కొబ్బరి జీలకర్ర Paste. పసుపు పేస్ట్. ఇలాగే పొడి పొడిలు ఆడుతూ ఉండాలి. అవునండి. సో ఆ ముక్కలకంతా కూడా ఇది ఫుల్ ఒక కోటింగ్లా వచ్చేస్తుంది. సో కొద్దిగా ఫుల్ ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలి మనం. సన్నటి సెగపై. ఎస్. ఓకే, ఇంగువ స్థానంలో ఇప్పుడు కొబ్బరి ఫ్లేవర్ వచ్చేస్తుంది అంతే. ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో రోల్స్ లాంటి మనం ర్యాప్ చేసిస్తాను కానీ పిల్లలకి. సో ఇలా మనం కర్రీ చేసేసి రోల్ చేసేసి సో అప్పుడు ఏంటంటే ముక్కలు ఇంకొంచెం చిన్న చిన్న సైజుగా చేయాలి. అప్పుడు ఈజీగా వాళ్ళు తినగలుగుతారు. సో ఎక్కువగా స్పైసీ లేకుండా. అయినా ఈ గుమ్మడికాయతో ఏంటంటే ఉడికాక మెత్తగా అయిపోతుంది కాబట్టి కదా, కొంచెం మెత్తగా అవుతుంది కదా. కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి అది మనం చూసుకోవాలి. మరీ ఎక్కువ మెత్త కాకముందే మనం డిష్ అవుట్ చేసుకోవాలి. ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే, వేడివేడిగా పంప్కిన్ తోరన్ రెడీ అండి. చాలా సింపుల్ కదా. మనము ట్రై చేద్దామా? తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పంకిన్ తోరన్ తయారీ విధానం. ముందుగా గుమ్మడికాయ ముక్కల్ని కొద్దిగా ఉడికించుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర, పసుపు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకబెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి మరికొంచెం సేపు వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పంకిన్ తోరన్ రెడీ. Pumpkin Thoran tasting time much. So కొబ్బరి డామినేటింగ్ అండి. ఎస్, అదే ఉంటుందండి. సో ఈ డిషే కొబ్బరితో ఎక్కువగా బేస్లో ఉంటుంది కాబట్టి కమ్మగా బాగుంది, ఎక్కువ స్పైసీ లేదు. ఆ జీలకర్ర ఇవన్నీ వేసి మనం గ్రైండ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. దాంట్లో వేసుకున్న ఆ పోపు సింపుల్గా ఉన్న మంచి టేస్టీగా వచ్చింది. సింపుల్, ఈజీ టు డైజెస్ట్ ఫుడ్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ధనియాల పొడి, చారు పొడి, సాంబార్ పొడి ఇలాంటి వాటిల్లో కొద్ది మోతాదులో ఇంగువ కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఇవి ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంట చేయడానికి ఇక్కడ గెస్ట్ సిద్ధంగా ఉన్నారు. పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే గాయత్రి గారు. నమస్తే, మీ పేరు? నేను షైనాజ్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇవాళ ఏం చేస్తున్నారు షైనాజ్ ఇక్కడ? సో నేను ఈరోజు మీకోసం పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. షైనాజ్ మనకు వండుతోంది పన్నీర్ ఫ్రైడ్ రైస్. కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకుందాం. పన్నీర్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఇంతలో మనం పన్నీర్ని కొంచెం మ్యారినేట్ చేద్దాం. సో నేను మొత్తం పన్నీర్ వేసేస్తున్నాను దీంట్లో. అండ్ దీంట్లో కొంచెం టొమాటో కెచప్, కొంచెం సాల్ట్, చాలా తక్కువ వేస్తున్నాం సాల్ట్. కెచప్ లో కూడా కొంచెం ఉంటుంది కదా. కొంచెం కారం, కొంచెం గరం మసాలా, అండ్ దెన్ విల్ యాడ్ కొంచెం సోయా సాస్. సో మనం ఫ్రైడ్ రైస్లో కొంచెం సోయా సాస్ వేస్తాము, సో అందుకే నేను అన్ని కొంచెం కొంచెం వేసాను. సో ఇలా ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? ఇవన్నీ ఇంట్లోనే, సొంత టాలెంట్. సొంత టాలెంటా? నేను చాలా ఫుడీ అనమాట. సో దట్టు నాకు ఇలా ఫిజికల్ గా కనిపించట్లేదు తెలుసా. ఈ మధ్య డైటింగ్ స్టార్ట్ చేశాను, ఇంట్లో ఉండి లావ్ అయిపోతున్నానని. అవునా? అవును. ఓహో. సో ఇవి మనం ఆయిల్లో వేసేద్దాం.
సో ఫుడీ అని మీ అమ్మగారి దగ్గర కొంచెం బయట యూట్యూబ్లో అంతేనా అలాగేనా? అంటే ఇప్పుడు తెలుగు గురించి బేసిక్గా తప్పకుండా చూస్తాను, ఎందుకంటే కోవిడ్ వల్ల ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ వంట నేర్చుకోవాలి కాబట్టి చూడాల్సి వస్తుంది. ఓహో అలానేలా చేస్తున్నారనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంత మంది ఇలా యంగ్ అబ్బాయిలు అమ్మాయిలు నేర్చుకుని వస్తుంటే ఆహాహా. అవును. మేమంతా ఫోన్లలో నేర్చుకునే వాళ్ళం, మీరు ఇలా తెలుగు రుచి చూసి నేర్చుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ తెలుగు రుచి వల్ల చాలా కొత్త కొత్త రెసిపీస్ కూడా చాలా తెలుస్తున్నాయి మనకి. చేస్తారా చూడడం వరకేనా? చేస్తాను కాబట్టి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేయగలుగుతున్నాను. ఓకే. సో ఇందులో మీ ఓన్ ఐడియా వేసి చేస్తున్నారు, కొంచెం నా టచ్. సో ఏం చదువుతున్నారు మీరు, ఏం చేస్తున్నారు? నా చదువు అయిపోయింది. సో ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీయా? ఓకే. సో దాంట్లో బిజీ ఏమో. అది కూడా ఆన్లైనా? బ్యాంక్ వెళ్తున్నారా మీరు? బ్యాంక్ వెళ్ళాల్సి వస్తుంది. బ్యాంక్ వాళ్ళకి మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు కదా. ఎస్. సో చాలా ప్రికాషన్స్ అవి తీసుకుని చేస్తున్నారేమో కదా. సో ఇది వేగిపోయినట్టుంది. సో ఇట్స్ ఫ్రై అయిపోయింది. సో మనం ఇది వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ. నూనె వేయండి. ఆనియన్స్ వేసుకున్నాం కదా, కొంచెం ఇది గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. షెనాజ్, నాకు నచ్చింది ఏంటో తెలుసా? చక్కగా లంగావణి వేసుకుని వచ్చావు, నాకు చాలా నచ్చింది. చాలా తక్కువగా లంగావణిలో ఇలా అమ్మాయిని చూస్తున్నాను. సో ఆనియన్ కొంచెం వేగింది. మనం ఇప్పుడు క్యాప్సికమ్ అండ్ క్యారెట్ వేసేసుకుందాం. సో క్యాప్సికమ్, క్యారెట్ ఇది కూడా కొంచెం క్రంచీగా అవ్వాలి, కొంచెం ఫ్రై అవ్వాలి. తొందరగా ఫ్రై అవ్వడానికి మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇది కూడా ఒక సీక్రెట్, అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది, నాకు ఈ మధ్య తెలిసింది. సాల్ట్ వేస్తే తొందరగా. మా ఎపిసోడ్లు ఇంకా చాలా సీక్రెట్స్ తెలుస్తాయి తెలుసా. సరే, నార్మల్ గా అమ్మ నాన్న ఏంటంటే వంట వండగానే అబ్బా చాలా బాగా చేసావని చెప్తారు, బికాజ్ అమ్మ నాన్న కదా. లేకపోతే డిస్కరేజ్ చేస్తే నువ్వు వంట వండడమే మానేస్తావు కదా, అది వాళ్ళకి భయం. మరైతే నిన్ను ఏం బాగాలేదు పో అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంట్లో? మా అన్న ఉన్నాడా? అనుకున్నాను, అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, లేకపోతే మనం ఎలా ముందుకు ఎదుగుతాం. ఒకసారి నేను ఫస్ట్ టైం పప్పు చేసినప్పుడు నీళ్ళల్లో పప్పు వేసావా లేకపోతే పప్పులో నీళ్ళు వేసావా అని అన్నాడు. అంత పలచగా వచ్చింది అది, చారైంది అది, పప్పు చారైంది. సో అందుకే అలా అన్నలు ఉంటారు, ఎప్పుడు డిస్కరేజ్ చేయడానికే ఉంటారు. ఉన్నారన్నమాట నీకు ఒకళ్ళు? ఉన్నారు. వెరీ గుడ్. అలా ఉండాలి తెలుసా, వాళ్ళ వల్లే మనం ఇంకా బాగా చేస్తాం నెక్స్ట్. అవును. సో ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. అండ్ మనం కొంచెం బీన్స్ వేసుకుంటున్నాం. సో ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం కొంచెం. ఓకే, చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా వచ్చి మీ చేతి వంట నాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, చాలా చాలా సింపుల్. SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. గాయత్రి గారు ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకుందాం. తప్పకుండా. సో బాగా వేగిపోయింది. దీనిలో మనం కొంచెం సోయా సాస్ వేసుకుందాం. పన్నీర్లో ఆల్రెడీ వేసావు కదా, సో చాలా తక్కువ వేసుకుంటున్నాము. కొంచెం పసుపు వేద్దాం. సో తెలుగు రుచి చూసి నేర్చుకున్నాను, ఇప్పుడు వాళ్ళు నన్ను తెలుగు రుచిలో చూసి నేర్చుకుంటారు. వెరీ గుడ్. నీలాగే చాలా మంది ఇక్కడికి రావాలని ఉత్సాహపడుతున్నారు కూడా. వచ్చేయండి. సో ఫ్రై అయిపోయింది. మనం దీంట్లో ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుందాం. సో నీకు కారం చాలా ఇష్టం ఉన్నట్టుంది. స్పైసీ ఇష్టమా? చాలా స్పైసీ. అదే పచ్చిమిరపకాయలు వేసావు, కారం వేసావు, ఇంకొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు. సో ఇది డన్. మనం దీంట్లో ఇప్పుడు కొంచెం పన్నీర్ యాడ్ చేసేద్దాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ముందుగానే బాయిల్ చేసుకున్న రైస్ మనం యాడ్ చేసేద్దాం.
సో ఫస్ట్ నువ్వు బ్యాంక్ జాబ్కే ట్రై చేసావా? లేదు, ఫస్ట్ నేను వేరే ఎక్స్పీరియన్స్ వేరే చేసావా Yeah. ఏదన్నా? సో ఫస్ట్ సాలరీ వచ్చాక ఏం చేసావు అని, అది ఎప్పుడు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కదా. నా ఫస్ట్ శాలరీ అంటే ఫస్ట్ ఒక 10 డేస్కి జాయిన్ అయ్యాను. సో ఆ 10 డేస్ శాలరీతో మా డాడీకి ఒక కాస్ట్లీ బ్రాండెడ్ వాచ్ ఇప్పించాను. ఓహో. అండ్ మా మమ్మీకి ఎప్పుడైనా అమ్మాయిలంతా నాన్న కుట్టియే ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ. సో అందులో డిష్ అవుట్ చేద్దామా? ఎస్, కొంచెం వేసేస్తావా? కొత్తిమీర కొంచెం గార్నిషింగ్కి. ఆఫ్ చేసేనా? ఎస్. సో యమ్మీ యమ్మీ పనీర్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది, మనం సర్వ్ చేసుకుందాం. నువ్వు యమ్మీగా ఉందో లేదో నేను చెప్తా, సర్వ్ చేయి. ఓకే, మీరు డెఫినెట్లీ యమ్మీగా ఉందనే చెప్తారు. చూద్దాం చూద్దాం. ఐ విష్. చూడ్డానికైతే చాలా బాగుంది. సో యమ్మీ యమ్మీ పనీర్ ఫ్రైడ్ రైస్ ప్రేమతో మీకోసం. థ్యాంక్ యూ. చూసారా, పన్నీర్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడికించుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్, టొమాటో సాస్, కారం, ఉప్పు, గరం మసాలా, సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేయించుకోవాలి. దాన్ని పక్కన పెట్టి మరో ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన బీన్స్ వేసి మరికొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత సోయా సాస్, టొమాటో సాస్, పసుపు, కారం, గరం మసాలా, వేయించిన పన్నీర్ ముక్కలు, అన్నం వేసి బాగా మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఇక్కడ రెడీగా ఉందో. సో టేస్టింగ్ టైం. ఓకే. కొద్దిగా మిక్సప్లో ఉన్నాయి ఫ్లేవర్స్ అన్ని. ఒక టిపికల్ ఫ్రైడ్ రైస్ లాగా లేదండి ఇది. దీంట్లో మసాలాలు అన్ని వేశారు కదా, సో దానివల్ల కొత్త రుచి వచ్చింది. ఎస్, అందుకే సో చెప్తాను ఇండియనిష్ ఫ్రైడ్ రైస్ లా ఉంది. ఎస్, మన ఫ్లేవర్స్ దాంట్లో తగులుతూ. ఫ్రైడ్ రైస్ కాబట్టి పన్నీర్ ముక్కలు కొంచెం చిన్నగా చేసుకోవచ్చు మనం, అంటే ఈజీగా మనకు స్పూన్తో అయినా చేతనే తీసుకోవడానికి. ఇంకొంచెం ఫైన్ పీసెస్ అంటారా. సో ఒక డిఫరెంట్ టేస్ట్లో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు, చిన్న చిన్న చిట్కాలే మన ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా కరక్కాయ చూర్ణాన్ని కొద్ది మోతాదులో ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తంలో కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది, గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ట్రై చేసి చూడండి. మరి ఇప్పుడు నెక్స్ట్ వంట ఏం చేయబోతున్నావు షెనాజ్? నేను మీకోసం ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను, టేస్టీ హెల్దీ స్నాక్. ఫ్రెంచ్ ఫ్రైస్ చేయబోతోంది. మరి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. ఫ్రెంచ్ ఫ్రైస్ కి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు పావు కిలో, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఫ్రెంచ్ ఫ్రైస్ టటాటాయ్. పదార్థాలు రెడీగా ఉన్నాయండి. సో స్టార్ట్. ఫస్ట్ మనం ఆలు పీల్ చేసుకుందాం. సో ఇలా పెద్ద బంగాళదుంప ఉంటే బాగుంటుంది కదా, పెద్ద పెద్ద ఆలు. ఈజీగా అయిపోతుంది, తొందరగా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకోవచ్చు. అవును, కరెక్టే. సో మీ అన్న ఇలాంటి హెల్ప్ ఏమైనా చేస్తుంటాడా ఇంట్లో చిన్న చిన్నవి? అన్నలు ఇలాంటివి చేయరు, తినడానికి ఫస్ట్ కూర్చుంటారు. సామాన్యంగా తెస్తాడబ్బా, మరీ చెప్తున్నాను. కొంతమంది అన్నలు తెస్తారు, చాలా తక్కువ ఉంటారు. అంత అదృష్టం నాకు రాలేదు. అబ్బా. సో పీల్ చేసుకున్నాము. చేసింది తింటున్నాడు కాబట్టి యూ షుడ్ బి హ్యాపీ. నౌ చాప్. సో దీన్ని ఏమన్నా ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోవాలా? కొంచెంసేపు మనం ఉప్పు నీళ్ళలో ఉంచి అండ్ తీసి మనం ఫ్రిడ్జ్లో 1 అవర్ కూడా పెట్టాలి. అవునా? ఎస్, అప్పుడే మనకి క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెస్టారెంట్ స్టైల్ లాగా వస్తుంది. ఏంటేంటన్నావు? మళ్ళీ చెప్పు. క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెస్టారెంట్ స్టైల్ లాగా వస్తుంది. రావాలంటే ఏం చేయాలంటే ఉప్పు నీళ్ళలో వేసి ఫ్రిడ్జ్ లో గంట సేపు ఉంచాలా? ఉంచాలి. దాని తర్వాత తీసివేయాలా? తీసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓహో.
సో అలా చేసి ఉంచినవేనా ఇవి? ఇవి నేను ఆల్రెడీ 1 hour ఫ్రిడ్జ్లో పెట్టి నేను రెడీగా తీసుకొని వచ్చాను. ఓకే, వేసేయండి. సో డైరెక్ట్గా మనం ఆయిల్లో ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. సో మనం కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి ఉంచి ఆ నీళ్లు ఉన్నది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నీళ్లు తీసేయాలి. తీసేసి కొంచెంసేపు ఒక 10 minutes మనం చాప్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి. నల్లగా అయిపోతాయి. సో తీసేసి మనం 1 hour ఫ్రీజర్ లో పెట్టాలి. ఫ్రీజర్ లో పెట్టాలా? ఓ, గంట సేపు ఫ్రీజర్ లో ఉంచాలటండి. దాని తర్వాత తీసి డైరెక్ట్ గా ఇలా వేడి వేడి నూనెలో వేసేయాలి. ఓకే. సో స్లైట్ గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఓకే, సో ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పప్పులకి పురుగు పట్టకుండా తాజాగా ఉండాలి అంటే పప్పులు నిల్వ ఉంచిన డబ్బాలో అడుగు భాగంలో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కనుక వేసి ఉంచుకున్నట్లయితే అవి చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. సో అది ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇంకా కొంచెం రంగు రావాలా? చాలా కొంచెం. సో మనకి క్రిస్పీనెస్ వస్తుంది. క్రిస్పీనెస్ వస్తుంది కదా, క్రంచీగా ఉంటుంది. ఓకే, నాకు మీరు మీ సీక్రెట్ టిప్స్ చెప్పలేదు మీ అందానికి. నేను ఫ్రెంచ్ ఫ్రైస్ తినాను. జోక్ చేస్తున్నాను. హ్యాపీగా ఉంటే చాలా బనీలాగా, అంతే, ఇంకేం కావాలి కదా. ఇష్టమైన అండ్ చెప్పినట్టుగా ఇంట్లో ఉన్న ఫుడ్ చేసుకుని తింటే అంతకంటే బెస్ట్ ఏమీ లేదు. అండ్ నువ్వు ఇప్పుడు అమ్మ దగ్గర ఉన్నావు కాబట్టి అమ్మ చేతి వంట ఎంజాయ్ చేయి. దాని తర్వాత దానికోసం నిజంగా పరితపిస్తావు. అవును కదా. అవును. అంటే ఈ టైంలో అయితే మా మమ్మీయే నా చేతి వంట టేస్ట్ చూస్తుంది. గుడ్, ఇప్పుడు సరే ఎంజాయ్ చేయొచ్చు. నైస్. సరేనా, చెప్తారా టిప్స్ అవి? అమ్మ ఏం బాగా చేస్తారు? సో మన మమ్మీ డాడీ ఇద్దరు, మమ్మీ నాన్ వెజ్ ఎక్కువ బాగా చేస్తుంది, మా డాడీ పప్పు కొంచెం వెజ్ డిషెస్ బాగా చేస్తారు. వెరీ నైస్. సో మంచి కలర్ వచ్చినట్టునే తీసేద్దామా? సో ఆల్మోస్ట్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వ్ చేసేసుకుందాం. నీ ఫేవరెట్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఎస్. సో లాక్డౌన్లో ఇలాంటివన్నీ చేసుకుని తిన్నాం అన్నమాట. ఎస్. అందుకనే ఆ సైజ్ అయ్యామన్నమాట. అంతేనా? మనకి ఎంత డైట్ చేసినా ఒక చీట్ డే ఉంటుంది కదా. అసలు అవునా కదా చెప్పి. సో తర్వాత హెల్తీ ఆప్షన్స్ తెలుసా నీకు? సో ఫైనలీ ఏమంటావు? తగ్గించుకోవాలి జంక్ ఫుడ్. అదే అమ్మా, ఫైనలీ అదే. సో సాల్ట్ ఆల్రెడీ మనము సాల్ట్ వాటర్లో ఉంచాం కాబట్టి సాల్ట్ మళ్ళీ వేయట్లేదు. ఓకే. కొంచెం చాట్ మసాలా వేసినా. ఓకే. నేను ఇంకో పని కూడా చేస్తూ ఉంటాను తెలుసా ఇలా చేసినప్పుడు. పెప్పర్ అండ్ కారం అండ్ ఉప్పు కూడా వేసి మసాలా వేసిస్తూ ఉంటా. మసాలా కారంగా కావాల్సి పెద్దవాళ్ళకి అది ఇచ్చి చిన్నపిల్లలకి ఇలాంటివి ఇస్తాం. గ్లవ్స్ వేసుకోవడం వల్ల అదొక అడ్వాంటేజ్. వేడి తెలియదు. ఫ్రెంచ్ ఫ్రైస్ మీకోసం విత్ టొమాటో కెచప్. వావ్, థ్యాంక్ యూ. చూసారా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత ఈజీయో చేసుకోవడం? మనము చేసేసుకుందాం, సింపుల్ కదా. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం. ముందుగా బంగాళదుంపలు తొక్క తీసి పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. వీటిని ఉప్పు నీళ్ళల్లో వేసి కాసేపు ఉంచాలి. ఆ తర్వాత నీరు తీసేసి డీప్ ఫ్రీజర్ లో 1 గంట సేపు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ బంగాళదుంప ముక్కల్ని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పైనుంచి చాట్ మసాలా జల్లి సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఫ్రెంచ్ ఫ్రైస్, కమ్ ఆన్, ట్రై ఇట్. ఇది అడగకుండానే నేను ఎవరు తీసేసుకుంటా తెలుసా ఇలాంటి జంక్. దీని గురించి చెప్పేదే ఉంది. దీంతో వాటి పక్కన బర్గర్ పిజ్జా ఉంటే ఏమైనా మాట్లాడొచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఏం చెప్తాము, తినేస్తాము. బట్ ఇక్కడ వరకు చేస్తే బాగుంది. అండ్ మన షెఫ్ గారు చెప్పినట్టు కీప్ ట్రైయింగ్. ఆల్ ద బెస్ట్ టు యూ. అండ్ తెలుగు రుచి నుంచి థ్యాంక్ యూ. చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి వేడి చేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా, ఇలాంటప్పుడు ఈ చిట్కా ట్రై చేసి చూడండి. నువ్వుల నూనె నీళ్లు సమపాళ్లలో తీసుకొని బాగా మిక్స్ చేసి దీంతో శరీరం అంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయండి. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మరి ఇప్పుడు గుడ్ ఫుడ్ లో ఏం వంట చేస్తున్నారు రాజు గారు? ఒక మీరు చేసేవన్నీ గుడ్ ఫుడ్సే. ఓకే. సో ఈ గుడ్ సో ఫుడ్ ఇంకా హెల్దీగా ఉండేట్టుగా చేస్తున్నాను. లడ్డు చేస్తున్నానండి. ఓట్స్ అవిసె గింజల లడ్డు. అది కూడా ఇంకా హెల్దీగా తాటి బెల్లం యూజ్ చేస్తున్నానండి. వావ్. సో సో 3 బంఫర్ ఆఫర్లు ఇస్తున్నానండి. వెరీ వెరీ హెల్దీ అన్నమాట. ఎస్. విన్నారు కదండి. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా? ఓట్స్ అవిసె గింజల లడ్డు కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 2 కప్పులు, అవిసె గింజలు 1/2 కప్పు, తాటి బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు కొద్దిగా, నెయ్యి 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో రాజ్ గారు లెట్స్ స్టార్ట్. ఓకే. సో ముందుగా మనం అవిసె గింజలండి. సో వీటిని వేయించుకుందాం. ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా. ఎస్. అవిసె గింజలు. సో ఇవి కొంచెం మనకు చిటపట్లు ఆడేంత వరకు వేయించాలి. ఇవి కూడా ఆవాల్లో చిటపట్లాడతాయా? అలా చేసుకొని మనం డబ్బాలో పెట్టుకొని హ్యాపీగా అప్పుడప్పుడు కొన్ని తింటూ ఉండొచ్చు. కరకరలాడుతూ సూపర్గా ఉంటాయి టేస్ట్. నాకు ఎవరు చెప్పారు ఇందులో omega-3 అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. సో దీన్ని హ్యాపీగా ఇలా మిక్సీ చేసేసి పౌడర్ లా చేసుకుని పెరుగుతో దాంట్లో అన్నిట్లో ఏమని కొంచెం జిగురు ఉంటుంది. ఇది మనం అలా మిక్సీ పట్టేస్తే కొంచెం జిగురుగా వస్తుంది. పౌడర్ ఫామ్లో చేసి, ఇన్ఫ్యాక్ట్ నేనైతే పౌడర్ లాగా చేసుకున్నాండి. ఏదన్నా ఇలా డ్రైగా చేసుకుంటాం కదా వేపుళ్ళు, అవి దాంట్లో ఇలా పైనుంచి వేసేస్తూ ఉంటా. సో దట్ అందరి పొట్టలో కొంచెం కొంచెం వెళ్ళిపోతుందని మీరు ట్రై చేయొచ్చు. ఓకే. చిట్పట్లాడడం స్టార్ట్ అయింది. సో మళ్ళీ బౌల్లో వేసేస్తున్నానండి. ఓకే. ఓకే. సో ఇదే ప్యాన్లో ఓట్స్ కూడా కొంచెం వేయించుకుంటామండి. కొంచెం దూరగా, ఎందుకంటే మనం మళ్ళీ మిక్సీ పడతాం. సో కొద్దిగా క్రిస్పీగా వచ్చేస్తాయి. అప్పుడు మనకు పౌడర్ బాగా అవుతుంది. యూజువల్లీ ఇలాంటివి చేసేటప్పుడు ఒక్కసారి ఇలా రోస్ట్ చేస్తే కొంచెం లైట్గా హీట్ అప్లై అయితే దానిలో ఏమైనా తేమ ఉంటే పోతుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రాపర్గా మనకు పౌడర్ అవుతుంది. రైట్. సో తొందరగా మారుతాయి కాబట్టి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. సో ఈ లడ్డూలు ఎన్ని రోజులు ఎలా ఉంటాయంటారు మీరు చేసేవి? హ్యాపీగా మనం ఎక్కువ రోజులు వాటిని అలా ఉండనిస్తే ఉంటాయి. తినేసేస్తాం కాబట్టి ఎక్కువ నెల రోజుల వరకు శుభ్రంగా ఉంటాయి. 1 month. దీంట్లో ఎక్కువ ఎక్కడ మనం తడి అది వాడట్లేదు కాబట్టి ఉంటుంది, నిల్వ ఉంటుంది. ఓకే. స్టవ్ ఆపేసేసి దీన్ని కూడా మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే. ఓకే. సో తాటి బెల్లం మనకు అలా ముద్దల్లా దొరుకుతుంది. సో దాన్ని సో ఇంట్లో పచ్చడి నూరుకునే రోకలి కానీ, లేకపోతే దానికి ఇప్పుడు అన్ని రాయి కూడా వాడుతున్నాం కానీ చిన్న చిన్న రోళ్ళు ఉంటాయండి కిచెన్ లో, దాంతో ఆ రాయితో కూడా సరిపోతుంది. ఇలా కచ్చాపచ్చగా చేసుకొని దీంతో పాటుగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటుంది మామూలు బెల్లం కంటే కూడా, బిల్లలుగా దొరుకుతుంది మనకి ఇది. అవును. సో ఈ 2 కలిపేసి మిక్సీ పట్టేసేయాలి. మరి ఫ్లాక్స్ సీడ్స్ అండి? అలాగే వేస్తున్నాను. ఓ అలాగేనా? క్రంచీగా తగులుతూ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాం. వేడి కరిగిపోతుందండి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసేయండి. ఓకే. ఓకే. దీంట్లో మనం ఇందాక వేయించి పెట్టేసుకున్న అవిసె గింజలు, అలాగే రుచి కొరకు యాలకుల పొడి ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం. ఓకే. దీంట్లో కరిగిచ్చిన నెయ్యి అండి. సో మొత్తం నెయ్యి బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి.
చుట్టుకునేటప్పుడు పాలు కొద్దిగా మామూలుగా రవ్వ లడ్డుకి ఎలా అయితే మనం కొద్దిగా వేసుకుంటాం ఆ పాలు ఓ అలా తీసుకోవాలి. అలా కొంచెం అండి, అందుకే కొద్దిగానే పడతాయి. అదే అనుకుంటున్నా, ఇంత పొడి పొడిలాడుతుంది, దీన్ని ఎలా కడతారా అని. సో కొద్దిగా పాలు మీరు ఇలా చేసి నువ్వు ఇంట్లో ట్రై చేస్తారండి? మా ఇంట్లోనే ఆ, చెప్పేస్తాం రెసిపీ ఇలా ఆ, ఉంటుంది అంటే. అదే మీ ఇంట్లో వాళ్ళు ట్రై చేస్తారా? చేస్తారండి. ఇంట్లో తింటారా పిల్లలు వాళ్ళు? తింటారు, అందరి పిల్లలు మా పిల్లలు తింటారా? తింటారు. ఆ, ఓకే. అప్పుడప్పుడు కొంచెం మారం చేస్తూ ఉంటాం, అది మేము ఇలా మాయ చేస్తూ ఉంటాం, అక్కడ ఐడియాలు కొన్ని ఇక్కడ చెప్తూ ఉంటాం. అవును. ఓ కొద్దిగానే పాలు వేసుకున్నారు. కొద్దిగానే పాలండి సరిపోతుందండి. సో ఆల్రెడీ దాంట్లో బెల్లం కూడా ఉంది కదా, అవును. సో కొంచెం ఆ వేడికి అది కొంచెం మెత్తగానే పడిపోతుంది. నెయ్యి కూడా వేసాం ఇందాక. సూపర్గా అయిపోయిందిగా. ఎస్. కావాలంటే దీంట్లో కొంచెం కోకో పౌడర్ వేస్తే ఇక చాక్లెటీ ఫ్లేవర్ వస్తుంది. అదే తాడి బెల్లం, అప్పుడు ఇంకా అదే ఫాస్ట్గా అయిపోతాయి. అవే ఓట్స్ అండ్ అవే గింజలు. అవిసె గింజలు. సో కాబట్టి సూపర్ ఐడియా అసలు ఇది. ఇది అసలు స్నాక్ టైంలో లేకపోతే ఆకలి వేసినప్పుడు కొంచెం ఒకటి తింటే చాలు కదా, చాలా చాలా ఫీలింగ్గా ఉంటుందండి. ఓకే, కార్వింగ్ టైం. సో కార్వింగ్ టైంలో ఏం చూపిస్తున్నారు? కందకతో ఒక 2 డైమెన్షన్లో స్వాన్ చేస్తున్నాను. 2 డైమెన్షన్ అంటే నాకు తెలుసు అటు ఇటు కదా, కాదు ఇరువైపులా ఒక్కవైపు. అది 3D. ఓ అది 3D ఇది 2D. అంటారా? ఇది 2D. ఓకే. ఇంత శ్రద్ధగా చేయాలో. గట్టిగా లాగేస్తే మనకు షేప్ పోతుంది కదా. షేప్ అవుతుంది కాబట్టి అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడ జాయింట్ ఉందో. సో ఇక్కడ కొంచెం డెప్త్ చేస్తున్నాను, అంటే వింగ్ కాస్తలా పైకి వచ్చినట్టుగా. అలాగే బీక్ దగ్గర కూడా ఇది కొంచెం డౌన్ చేస్తున్నాను. వావ్. ఇది ఎక్కువగా గ్రూవర్తో చేస్తూ ఉంటాం, బట్ గ్రూవర్ లేని వాళ్ళు ఇలా నైఫ్తో కూడా ఈజీగా చేసుకోవచ్చు అని చూపిస్తున్నారా మాకు? మీ దగ్గర అన్ని ఆయుధాలు ఉంటాయి కదా సార్ జేబులోనే, ఆల్ ద వెపన్స్. సో దీనికి కొంచెం మనం లైన్స్ వేస్తున్నాం. ఓకే. ఆ డెఫినేషన్ తెలియాలని కదండి. Yes. షేప్. ఫైనల్గా కన్ను. మరి కావాల్సి అక్కడ టూత్ పిక్తో చిన్నగా రంధ్రం చేసుకొని మిరియం లాంటిదైనా పెట్టుకోవచ్చు, అది కనపడట్లేదు అనుకుంటే. వెరీ నైస్. ఓట్స్ అవిసె గింజల లడ్డు రెడీ అండి. మనం చేసుకుంటే మనము తినచ్చు. కాబట్టి తయారీ విధానం ఏంటో మరోసారి చూద్దాం. ఓట్స్ అవిసె గింజల లడ్డు తయారీ విధానం. ఒక పాన్ లో అవిసె గింజలు, ఓట్స్ విడివిడిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ లో వేయించిన ఓట్స్, తాటి బెల్లం వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన అవిసె గింజలు, యాలకుల పొడి, కాగిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కొద్దిగా పాలు పోసి లడ్డూల్లాగా చుట్టుకోవాలి. అంతే, ఓట్స్ అవిసె గింజల లడ్డు రెడీ. ఓట్స్ అవిసె గింజల లడ్డు రెడీగా ఉందో. కమాన్ అటాక్. దీన్ని తినమని చెప్పక్కర్లేదు, డైరెక్ట్. మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఈ అవిసె గింజలు ఉన్నాయి కదా, పంటి కరకర తగులుతూనే ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంది. ఎస్, ఆ సౌండింగ్ అనేది కూడా బాగుంటుంది తినేప్పుడు పని. బట్ మీరు అది నిల్వ పెట్టినా ఆ గింజలు అలాగే క్రిస్పీగానే ఉంటాయి. పైన మంచి కోటింగ్ ఉంటుంది. నార్మల్ ఈ గింజలకి కొంచెం చిరు చేదులాగా ఉంటుంది కదా, అది మనం వేయించడం వల్ల అది పోతుందండి. చాలా చాలా బాగుందండి లడ్డు. నేను ఇంట్లో ట్రై చేస్తాను, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయని మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారు ప్రతిరోజు తమ ఆహారంలో ఆకుకూరను ఒక భాగం చేసుకున్నట్లయితే చర్మం పొడిబారడం అనే సమస్య తగ్గడమే కాకుండా చర్మం బాగా మృదువుగా తయారవుతుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పంకిన్ తోరన్. ఇది ఒక సింపుల్ వెజిటబుల్. మనం ఇందులో గుమ్మడికాయతో పాటు కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసి చేస్తున్నాము. సో జనరల్గా పచ్చి కొబ్బరి వాడాలా లేదా అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు, ఎక్కువ వాడాలా లేదా అని. పచ్చి కొబ్బరి మనము ఒక స్మాల్ క్వాంటిటీలో అప్పుడప్పుడు వెజిటబుల్స్లో వేసుకుంటూ ఉంటే దానిలోంచి కొంచెం పీచు పదార్థం వస్తుంది, ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అందులో పొటాషియం వస్తుంది. ఏ వెజిటబుల్లో కూడా ఏ ఇంగ్రీడియంట్లో కూడా మనకి పొటాషియం అనేది ఉంటే అది మన మసిల్ ఫంక్షనింగ్ని అనేది చాలా ఎక్సలెంట్గా ఉంచుతుంది. మన హార్ట్ ఫంక్షనింగ్ని కూడా చూసుకుంటే అది ఈ పొటాషియం అనే ఎలక్ట్రోలైట్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇందులో గుమ్మడికాయ చాలా ఒక లో క్యాలరీ వెజిటబుల్ అని చెప్పొచ్చు. ఒక టేస్టీ వెజిటబుల్, దాంతో సూప్ చేసినా, స్వీట్ చేసినా, లేకపోతే ఇలా కర్రీలాగా కూడా చేయొచ్చు. కాబట్టి చాలా వర్సటైల్ వెజిటబుల్. మనం ఇందులో సీడ్స్ వస్తాయి. యూజువల్గా కర్రీ చేసినప్పుడు సీడ్స్ తీసేస్తూ ఉంటాము. అవి కూడా చాలా గుడ్ న్యూట్రిషనల్ వాల్యూ ఉంటాయి కాబట్టి అవి పారేయకుండా కొంచెం మనం ఎండబెట్టి రోస్ట్ చేసి తీసుకుంటే అందులో గుడ్ టైప్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి వస్తాయి. సో ఓవరాల్గా ఇది ఒక సింపుల్ వెజిటబుల్. మనం ఫ్రీక్వెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పనీర్ ఫ్రైడ్ రైస్. మనం యూజువల్గా క్విక్గా ఒక మీల్ తయారు చేయాలన్నప్పుడు ఇలా పనీర్ ఫ్రైడ్ రైస్ చేస్తే దానిలో మనకి బోత్ గుడ్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. మనం వెజిటబుల్స్, బీన్స్ అండ్ క్యారెట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పీచు పదార్థం వస్తుంది. అలాగే ఎప్పుడు కూడా ఒక మీల్ కంప్లీట్ ఉండాలంటే దానిలో ప్రోటీన్ కాంపనెంట్ ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ పనీర్ ఉంది కాబట్టి మనకి అందులోంచి ప్రోటీన్ ప్లస్ కాల్షియం లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఒకటేసారి వచ్చేస్తాయి. సో ఓవరాల్గా మనము చూస్తే ఇది ఒక కంప్లీట్ మీల్, సింగిల్ రెసిపీ, బట్ దానికి ఒక హోల్సమ్నెస్, ఒక కంప్లీట్నెస్ అనేది ఉంది. సో మనం క్విక్గా తయారు చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఒక లంచ్ బాక్స్లో పిల్లలకి ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు వెజిటేరియన్ హోల్సమ్ ఫ్రైడ్ రైస్ లాగా ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఓట్స్ అవిసె గింజల లడ్డు. అవిసె గింజలు అనేవి మనకి ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇప్పుడు మనం దాన్ని ఫ్లాక్స్ సీడ్ లాగా రీఇంట్రడ్యూస్ చేసి కొత్తగా రీలర్న్ చేస్తున్నాము. సో ఇది ఎందుకు మళ్ళీ రివైవ్ అయింది అంటే దానిలో ఉన్న గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ గుడ్ టైప్ ఆఫ్ ఫైబర్ కూడా. మీరు అవిసె గింజలు చూస్తే మనము దాన్ని సోక్ చేసి పెడితే ఇట్లా జిగురులాగా వస్తుంది. దానిలో ఆ జిగురు మూలాన మనకి సాల్యుబుల్ ఫైబర్ అంటే గుడ్ టైప్ ఆఫ్ ఫైబర్, ఏదైతే కొలెస్ట్రాల్ తగ్గిస్తుందో, ఏదైతే షుగర్స్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుందో ఆ టైప్ ఆఫ్ ఫైబర్ ఉంది. కాబట్టి పర్టిక్యులర్గా ఇప్పుడు దాని హెల్త్ ప్రాపర్టీస్ అనేవి మనము రీఐడెంటిఫై చేస్తున్నాము. సో డెఫినెట్లీ మనము హార్ట్ హెల్త్కి కానీ, లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఏదన్నా ఉంది తగ్గించడానికి కానీ ఈ అవిసె గింజలు అనేవి చాలా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్గా మనము ఇంక్లూడ్ చేయాలి. ఈ రెసిపీ ఒక కంప్లీట్లీ హెల్దీ న్యూట్రిషియస్ రెసిపీ లాగా మనం చూడొచ్చు. ఇందులో ఓట్స్ ఉంది, ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫ్లాక్ సీడ్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్, ఒమేగా 3 రిచ్ ఫ్యాట్స్ ఉన్నాయి. బెల్లం కూడా తాటి బెల్లం యూజ్ చేశారు కాబట్టి దాని అడిషనల్ ప్రాపర్టీస్ అనేవి మనకి వస్తాయి. సో ఓవరాల్గా చాలా హెల్దీ రెసిపీ. చాలా ఫ్రీక్వెంట్గా మనం ఇంట్లో కనుక స్వీట్స్ చేయాలి, ఫ్యామిలీ డిమాండ్స్ ఉన్నాయి అనుకుంటే ఇలాంటి హెల్దీ రెసిపీస్ కనుక మనం ట్రై చేస్తే అంత గిల్టీ ఫీలింగ్, రెగ్యులర్గా స్వీట్స్ తింటున్నాం అంత గిల్టీ ఫీలింగ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ద మోస్ట్ పాపులర్ ఫ్రెంచ్ ఫ్రైస్. పిల్లల్లో పెద్దల్లో అందరిలో ఈక్వల్గా ఉండే రెడీ టు ఈట్ అండ్ క్విక్ రెసిపీ. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే పొటాటో బేస్ ఉంది, దాన్ని డీప్ ఫ్రై చేసి చేస్తున్నాము. మనము వెజిటబుల్స్ అన్నిట్లో కూడా పొటాటోస్ చూస్తే మనం 100 grams తీసుకుంటే 100 calories ఇమీడియట్గా వచ్చేస్తాయి. ప్లస్ దీన్ని డీప్ ఫ్రై చేసాము కాబట్టి వన్ పొటాటోతో ఎన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అవుతాయో అంత మనకి డబుల్ క్యాలరీస్ వస్తాయి. అంటే మనము వెరీ స్మాల్ పోర్షన్ తీసుకున్నా కూడా ఒక 200 calories వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి
చాలా ఒకేజనల్గా తీసుకోవాల్సిన రెసిపీ. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొచ్చి దాన్ని షాలో ఫ్రై చేయడం కానీ, బేక్ చేయడం కానీ, గ్రిల్ చేయడం కానీ ఏమన్నా కుదిరితే అప్పుడు మనం దాన్ని మోర్ ఫ్రీక్వెంట్గా డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కఫతత్వం ఉన్న వాళ్ళకి గొంతులో తొందరగా కఫం ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి వారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలలో కొద్దిగా సొంఠి పొడి, యాలకుల పొడి కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్ లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, మీరు చేసిన కేరళ డిష్ అలాగే స్వీట్ రెండు చాలా బాగున్నాయి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మేము చేసే ఈ డిషెస్ మీరు ఇంట్లో ట్రై చేస్తున్నారా? తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈనాటి తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. నమస్తే. నమస్తే.